गलतियों को माफ फरमा, हम सब पर अपनी रहमत वाली बारिश नाज़िल फरमा। मौला हमारी तिजारत में तरक्की अता फरमा, रिज़्क़ में बढ़ोतरी अता फरमा, रिज़्क़ में बरकत अता फरमा, रिज़्क़ में वुसाअत अता फरमा, रिज़्क़ हलाल बेहिसाब अता फरमा। मौला करीम ज़मीनी आसमानी बलाओं मुसीबतों हर किस्म की वबाओं बीमारियों से महफूज फरमा। मौला जो बीमार है शिफा के आजिला सहते का अभी मोहम्मद हसनी वअबी अब्दुल्लाह हुसैन रज़ियल्लाहु तआला अन्हुमा वअला उम्मिहिमा सय्यदुन निसाई फातिमातुज़ ज़हरा रज़ियल्लाहु तआला अन्हा वअला मुक़र्रबीन बैन अन्नास अभी अल्लाह के हमज़ा की भैया साइड भैया साइड కడప ప్రజలందరికీ ముఖ్యంగా ముస్లిం సోదరులకి బ్రదర్స్కి అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ అలాగే ఈరోజు మీరు కడప నగరంలో చూసినట్టు అయితే ఈద్గా 3 ఈద్గాలకి కడప కార్పొరేషన్ సొంతంగా అరేంజ్మెంట్స్ చేయడము అలాగే ఇక్కడ స్వామి కూడా అరేంజ్మెంట్స్ మెచ్చుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అందరికీ అన్ని సౌకర్యాలు సరిపోయాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం మరియు అస్సలాముఅలైకుం. ఈరోజు కడపలో బక్రీద్ పండుగ చాలా ఘనంగా నిర్వహించారు. మన వర్షం పడింది అయినా కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు కార్పొరేషన్ కమిషనర్ గారికి చెప్పి ఒక్క రోజులోనే ఎప్పుడూ జరగలే ఒక్క రోజులోనే పూర్తి అరేంజ్మెంట్ జరిగింది. మీరు కూడా చూసి ఉంటారు. ఒక్క రోజులోనే మొత్తం అన్ని అరేంజ్మెంట్ చేయించి ఈ తగ్గట్టుగా పోలీసు వాళ్ళను ఇక్కడ సేఫ్టీగా అరేంజ్మెంట్ చేసి బక్రీద్కు ఏ ఆటంకాలు కలుపుకోకుండా ఏవైతే 3 ఈద్గాలు ఉన్నాయో 3 ఈద్గాలు కూడా కమిషనర్ గారిని 1-4 సార్లు ఎమ్మెల్యే గారు పంపించి పర్యవేక్షణకు ఏది కూడా లోటుపాటు జరగకూడదనే ఉద్దేశంతో ఈరోజు బక్రీద్ అనేది ముస్లిం సోదరులందరూ ఘనంగా ఈరోజు కడపలో జరుపుతున్నారు. ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కానీ మన టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి కానీ ముందు నుంచి కూడా ఒక 15 రోజుల నుంచి ఈ బక్రీద్కి సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు ఉన్నాయో దగ్గరుండి పరిష్కరించినారు. అదేవిధంగా ఈరోజు కూడా మహానాడు జరుగుతుంది. మహానాడు జరుగుతూ ఉన్నా కూడా బక్రీద్ పట్ల ఉన్నటువంటి అంటే ముస్లింల పట్ల ఉన్నటువంటి వాళ్ళకు గౌరవంతో శ్రవణ్ గారిని పంపించడం జరిగింది. ఎందుకంటే మన శ్రీనివాస్ రెడ్డి గారు అనంతపురం జిల్లాలో పర్యవేక్షణలో ఉన్నారు, ఎమ్మెల్యే గారు కడపలో పర్యవేక్షణలో ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రోగ్రాం మిస్ కాకూడదని శ్రవణ్ రాజ్ గారిని పంపించడం జరిగింది. ఇది వాళ్ళకు ముస్లింల పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి అనేది మీరు ప్రజలు గ్రహించాలా. ఏదైనా సరే మేము కూడా ముస్లిం పక్షపాతే ముస్లింల వైపే ఉంటాము అని కళ్ళగుద్ది చెప్పే మన గౌరవ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కానీ వాసన్న గారు కానీ ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినారు. మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముస్లిం తరఫున. ఇది ఒక్కటే కాదు, మనం గ్రహిస్తే కూడా రంజాన్ అయితేనేమి బక్రీద్ అయితేనేమి ఏ పండగ వచ్చినా కూడా దగ్గరుండి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే గారు మనకు కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.